సార్ నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు రామలక్ష్మి సార్. మేము ఆర్యాపురం సార్, మూలవయ్య సార్. మా బ్రదర్ని ఆ రోజు పేరు సాయి సార్. ఆ రోజు తెలుగుదేశం లెగ్గడం 4వ తారీఖున సార్, మంగళవారం నాడు 11:30 ఈ ప్రాంతాన్ని మా తమ్ముడు కర్రలు ఇవ్వడానికి వెళ్ళాడు సార్. ఆ లెగ్గింపు రావడం, ఆ లెగ్గింపు అయిన వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మా బ్రదర్ని కొడేశారు సార్. తలపైన చాలా దారుణంగా తగిలేసింది సార్. ఇంకా బ్లడ్ అంతా కారిపోయింది సార్. ఇక మెదడుకి దానికి చిన్నదే గ్యాప్ అన్నారు సార్. ఈ తెలుగుదేశం వాళ్ళు బీభత్సం భరించాలంటే 5 సంవత్సరాలు భరించాలంటే మేము భరించలేము సార్. మా తమ్ముడు కూడా చాలా అడ్లిపోతున్నాడు సార్. నేనే చచ్చిపోతాను, వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోకంటే నేనే చచ్చిపోతాను అంటున్నాడు సార్. ఈ తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి సార్. ఇంత బీభత్సం మేము తట్టుకోలేము సార్. సామాజిక ప్రజల మీద ఇలాగ దారుణం చేసేస్తే మేము ఎలా సార్ కష్టపడిన వాళ్ళు సార్. బయటికి వెళ్ళి కూలి పనులు చేసుకున్న వాళ్ళని సార్. మేము మాలాంటి వాళ్ళని సార్ ఇలాగ అనిపించడం, ఇలా చేయడం ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ లెగ్గి ఇలాగా సార్ మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు సార్. మేము భరించలేము సార్, ఈ హింసలు భరించలేము సార్. మేము బయటికి వెళ్ళి షాప్లో పని చేసుకుంటాం సార్. మా అమ్మగారు ఇంట్లో పల్లిగా వెళ్తారు, మా బ్రదర్ ఏమో మంచాలు అవి చేసుకుంటాడు. ఇలాంటి సార్ లెగ్గితే ఏదో చేసేస్తామన్నారు సార్. లెగ్గుతున్నారు సార్. నా తమ్ముడు ప్రాణాలు పోను సార్. 6 రోజులు లెగ్గడము మా తమ్ముడు ప్రాణాలు పోవడం సార్. మీరే కాపాడాలి సార్. మాకు ఎవరు అండలేరు సార్. నా పేరు సాయి సార్. ఆ రోజు 11:30కి లెగ్గించడంతో నా మీద దాడి, నేనేదో నా పని ఏదో నేను చేసుకున్నాను సార్. షాప్ దగ్గర రావడంతో రాయితో బండరాయితో నెత్తి మీద కొట్టేసి కొల్లి నాని, సింహబాల, కొల్లి శివ సార్. వీళ్ళంతా తెలుగుదేశం తరపున తిరుగుతారు సార్ ఆ వార్డులో. నేను చేయడం తప్పు ఏంటంటే సార్, ఏరియాని వైఎస్ఆర్సీపీలో నువ్వు తిరిగావు, నా వెనకాల లేకుండా నువ్వు తీసుకొచ్చి చేసావు. నిన్ను కొడితే రేపు పొద్దున్న ఏరియాలో ఇంకా వైఎస్ఆర్ జెండా పట్టుకొని ఎవడో తిరగడం అన్నీ చేశారు సార్. కేవలం వెళ్తూ కూడా నువ్వు ఎవరితో చెప్పుకున్నా నన్ను ఏమి చేసేది ఏమీ లేదు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు సార్. నైట్లో పోలీస్ కేసు పెడితే సార్, పోలీసులు కూడా ఏదో చిన్న చితక కేసు కింద రాశారు సార్. వాళ్ళు బయటకు వచ్చేసి మా ముందే నేను చేసిన మమ్మల్ని ఏం చేసేది లేదని కాలు రాగరేసుకొని తిరుగుతున్నారు సార్. నేను మంచాల పని అవి చేస్తుంటాను సార్. పాలిక వెంకట సాయిదుర్గ సార్. నాకు న్యాయం జరగాలి సార్. ఒక సామాన్యుడు రోడ్డు మీద తిరిగేలా కావాలి సార్. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇలాగా జారీలు జరుగుతున్నాయి సార్. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఒక్క కార్యకర్తను ఇలా దెబ్బగా తగిలిన ఎప్పుడైనా చూసారు సార్? ప్రభుత్వం ఇలా మారిందో లేదో అల్లకొల్లలో చేసేస్తున్నారు సార్ వీధిలో.